మామూలుగా నేను మా ఇంట్లో కూర చేస్తున్నా గానీ, టిఫిన్ చేస్తున్నా గానీ, మా హస్బెండ్‌ని అడుగుతూ ఉంటాను. ఈరోజు ఏం కూర చేయాలి? ఈరోజు ఏం టిఫిన్ చేయాలి? అనేసి. మా హస్బెండ్ వచ్చేసి నీకిష్టమైంది చెయ్యి అని చెప్తూ ఉంటారు. సరే నాకిష్టమైంది చేయమన్నారు కాబట్టి, వాళ్ళకిష్టమైందే చేసి తీసుకొని వెళ్తూ ఉండేదాన్ని. మామూలుగా నేను దోస తీసుకొని వెళ్ళాననుకోండి, మా హస్బెండ్ ఏమంటారంటే, "ఈరోజు నువ్వు పూరి చేస్తావేమో అనుకున్నాను" అంటారు. అదే నేను ఎగ్ కర్రీ చేసి నీట్‌గా తీసుకొని వెళ్తే, "ఈరోజు నువ్వు పప్పు చేస్తావేమో అనుకున్నాను" అంటూ ఉంటారు. నేను ఏది తీసుకెళ్తే దానికి రివర్స్‌లో అనుకుంటూ ఉంటారు. అందుకని నేను ఫస్ట్‌లోనే అడుగుతాను కదా మిమ్మల్ని, ఏం చేయమంటారు అనేసి. అన్నప్పుడేమో మీ ఇష్టం అంటారు. చేసిన తర్వాతేమో అనుకుంటూ ఉంటారు అనేసి నేనంటూ ఉంటాను. ఇలా అయితే మా ఇంట్లో ఫన్నీగా జరుగుతూ ఉంటాయి. సరే మా ఇంట్లో విషయాలు అట్లా పక్కన పెడితే ఈరోజైతే నేను ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని మా సైడ్ దిబ్బ రొట్టె అంటారు. మామూలుగా దోసలోకి ఒక స్పూన్ గాని షుగర్ యాడ్ చేసి నీట్‌గా కలిపి మార్నింగ్ గాని దోస పోసామనుకోండి బ్రౌన్ కలర్‌లో వస్తాయి. ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అంతకు ముందంతా కూడా నేను తెల్లగా దోసలు పోస్తూ ఉండేదాన్ని. మా హస్బెండ్ దోస తినేటప్పుడల్లా అంటూ ఉంటారు, "నువ్వు దోసలు పోస్తే ఏంటి తెల్లగా వస్తాయనేసి, మన బియ్యం చాలా తెల్లగా ఉంటాయని" కవర్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే ఆ పని లేకుండా నీట్‌గా బ్రౌన్ కలర్‌లోనే వస్తుంటాయి. వెజిటబుల్స్ అన్నీ మా బాబు అస్సలు తినడు. ఇలా ఊతప్పం చేసి ఇస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.